హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు దహి బల్లే చేస్తున్నాను. చూడండి, మినప్పప్పు నానబెట్టుకున్నాను ఒక 2 గంటలు. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చిన్న చిన్న గారెల్లాగా చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి గారెల్లాగా చేసుకోవాలి. ఇది ఇఫ్తారీ టైంలో చేస్తున్నాను అనమాట. ఇఫ్తారీ కోసము సాయంత్రం పూట ఉపవాసము విరమిస్తాం కదా, అప్పుడు దీక్ష విరమించిన తర్వాత ఫస్టు ఖర్జూరంతో ఖర్జూరం తిని నీళ్ళు తాగి తర్వాత ఇవి తింటారనమాట. తిన్న తర్వాత నమాజ్ ఉంటుంది. అందుకని దైవాలే చేస్తున్నారు. రోజు ఒక ఐటము ఏదో ఒకటి చేసుకుంటాను. తక్కువ మంది కాబట్టి కొద్దిగానే చేస్తున్నాను. ఎక్కువ మంది ఉంటే చాలా రకాల వెరైటీలు చేసేవాళ్ళం. ఈ టైంలో అండి అన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ముందు గారెలు చేసుకోవాలండి. చేసుకుని దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఉప్పు అనమాట, పెరుగు చిలకరించి పెట్టుకోవాలి. ముందు నీళ్లు వేడి చేసి అందులో ఒక గిన్నెలో వేసి ఈ గారెల్ని దీంట్లో ముంచి పిండి తీసేయాలండి. ఎందుకంటే సాఫ్ట్గా వస్తాయన్నమాట గారెలు. ఇలా ఒక్కొక్కటి అన్నీ వేయించుకోవాలండి. వేయించుకొని వేడి నీళ్ళల్లో ముంచి ఒక 2 నిమిషాలు ముంచి తీసేసి పిండేసేయాలన్నమాట. పిండేసి మనం ఒక పాటలో ఒక బౌల్లో తీసుకోవాలి. చిన్న 2 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఇలా పిండేసేయాలి, నీళ్ళంతా పిండేసి అన్నీ సపరేట్ చేసుకొని ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెరుగు వేసుకోవాలండి. ఇలా అన్నీ పరుచుకోవాలి. వేసుకొని పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు ఫస్ట్ చిలకరించుకొని వేసుకోవాలి. లైట్గా ఉప్పు కలుపుకొని, దీనికి ఎక్కువ సైంధవ లవణం అంటారు కదా, బ్లాక్ సాల్ట్, అది వాడితే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాం కదా, అవన్నీ వేసుకోవాలండి. ఒక్కొక్క దాని తర్వాత ఒకటి అన్నీ పరుచుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, అదే బ్లాక్ సాల్ట్ అండి. బ్లాక్ సాల్ట్ టేస్ట్ కోసము చాలా టేస్టీగా ఉంటుందండి బ్లాక్ సాల్ట్. చిల్లీ ఫ్లేక్స్ తగిన రుచికి సరిపడంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన వేసుకోవాలండి. కొద్దిగా నేను కస్తూరి మెతి కూడా వేశానండి, చాలా బాగుంటుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చూసి బాగుంది అనిపిస్తే మిత్రులకు షేర్ చేయండి. ఇవన్నీ వేసుకోవాలండి. అంటే పండ్లండి, కమల, అరటి, ఆపిల్, స్టార్ ఫ్రూట్, ఖర్జూరము, ఇవన్నమాట. ఈరోజు ఇఫ్తారీది. ఇఫ్తార్ ఇవన్నీ పెట్టుకొని తినేసి నమాజ్ చదువుకోవాలండి. థ్యాంక్ యూ.